ఎందుకలా మా వంక చూస్తారు? మీరెందుకు మా వంక చూచారు? మేం మీ వంక చూసాం. మీరు మా వంక చూడకపోతే మేము మీ వంక చూసినట్లు మీకెలా తెలుసు? అది చెల్లయ్య రావే, నాన్నగారితో చెప్పి. బెదిరింపులే గాని మీరేం చెప్పర్లే. జానలు జానలంటే జానలా మేనమామ కూతుల, జానలంటే జానలా మేనమామ కూతుల. రూపా, హేమా, ఏమిటమ్మా ఈ అల్లరి? రేపు నాన్నగారు షష్ఠి పూర్తి మహోత్సవం, ఎన్నో ఏర్పాట్లు జరగాలి. మీరే దగ్గరుండి చేయించాలట. రండి అమ్మ పోదాం. ఏమిటి కళ్ళు మీరెళ్తారు? ఏముంది నాన్న, మా ముచ్చట తీర్చుకుంటున్నాం. మీ షష్ఠి పూర్తి మేం కాదు నాన్న చేసుకోవాల్సింది. అవి మీరెందుకు ముట్టుకున్నారు? మీకెలా వచ్చాయి? మీకే మావయ్య. ముందు అక్కడ పెట్టండి. నాన్న నాన్న బావలే, ముందు అక్కడ పెట్టి అవతలికి నడవండి. నాన్న మీకు మేము అలంకారం చేస్తున్నామని బావులు గండ పెండేరం, వీర కంకణం సొంతంగా వేద్దాం అనుకున్నారు నాన్న. అంతే అంతే మావయ్య. ఇవి మగాళ్ళు వేయాల్సినవని. అదా కూతుళ్ళు అల్లుళ్ళు ఎవరిని కాదంటాం. వేయండిరా వేయండి. పిచ్చివాళ్ళు సహజం ఈ ఉద్రేకం నాకు. ఇవాళ ఎంతో ప్రసన్నంగా ఉందామనుకున్నాను. అమ్మా మీరు కూడా కనిపెట్టి ఉండండి. గుణేది గుణ ఇంకా అలంకారం చేసుకుంటోంది నాన్న. ఇంత సందడిగా ఉంటే ఇంకా అలంకారం చేసుకుంటుందా? దేవి దయామయి, లోకజనని, భక్తుల పాలిటి కల్పవల్లి, మా నాన్న ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండేటట్టు అనుగ్రహించు తల్లి. గుణ, నా సుఖం కోరి దేవిని ప్రార్థిస్తున్నావా తల్లి? మంత్రి, తీర్థులు, నేనా చూశారా అందరూ? నా చిట్టి గుణ నాకు ఎంత గొప్ప కానుక ఇచ్చిందో. ప్రభు, సభలో ఎల్లరూ సమావేశమై ఉన్నారు. అలాగా, రండమ్మా పోదాం. ఇది ఎంతో సుదినం నాకు. 16 ఏండ్ల అనంతరం నేటికి సభకు వచ్చి సగర్వంగా మీకు దర్శనం ఇస్తున్నాను. ఇన్నాళ్ళు నేను సాధించింది ఏమనుకున్నారు? మనస్సు, హృదయం, ప్రేమ సర్వం వినియోగించి నాకు, నా రాజ్యానికి శోభస్కరంగా 3 రత్నాలని సాధించాను. చూడండి, రూపసుందరీదేవి. శ్రీ శ్రీ రూపసుందరీదేవికి జై. హేమసుందరీదేవి. శ్రీ శ్రీ హేమసుందరీదేవికి జై. గుణసుందరీదేవి. శ్రీ శ్రీ గుణసుందరీదేవికి జై. నాకు కుమారులైన కుమార్తెలైన
వీళ్ళే నాకు నా రాజ్యానికి ఆధారం కాబోయే రాణులు. అమ్మాయి మణుల పరిపాలన బహు మధురతరంగా ఉంటుంది ప్రభు. వాళ్ళ గుణ సంపత్తి, వినయం, వివేకం, విశేషించి పితృప్రేమ, పితృభక్తియే సర్వస్వమని వాళ్ళ విశ్వాసం. స్త్రీలకు పితృభక్తియే సర్వస్వమా? ఎలా సాధ్యమవుతుంది ప్రభు? ఎందుకు కాదు? నా కూతుళ్లకు, నా రాజ్యానికి కాబోయే రాణులకు పితృభక్తియే సర్వస్వం కాదా? ఆ విషయం వాళ్ళ చేతనే చెప్పిస్తే మీరెంత సంతోషిస్తారు? పరమ సంతోషం ప్రభు. ఇటువంటి తల్లుల ప్రభుత్వంలో ప్రజలు మాతృప్రేమను అనుభవిస్తారు. అక్కయ్యలంత ప్రియవచనాలు నేను చెప్పలేను నాన్న. ఏమిటి నా గుణేనా మాట్లాడుతున్నది? నన్ను ప్రేమించాలని చెప్పటానికి? ప్రేమించకే నాన్న, కూతురు ధర్మం ఎంతవరకో అంతవరకు ప్రేమిస్తున్నాను. తక్కువ లేదు, ఎక్కువ లేదు. ఎక్కువ లేకపోవటం ఏమిటి? ఎక్కువే కావాలి.